హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో చేపల పులుసుని సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుందాం రండి. దానికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, జీలకర్రను తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక పెద్ద టమాటాని అయితే తీసుకొని మిక్సీ చేసుకోండి. ఈలోపు ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని చేప ముక్కలను అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే కనుక ఈ నూనెలో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు కరివేపాకును కూడా ఇందులో వేసుకొని మగ్గించుకోండి. చేపల పులుసులో కరివేపాకు టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీల్చుకొని అయితే వేసుకోండి. ఇది నూనెలో మగ్గితే కనుక పచ్చిమిరపకాయ చేపల పులుసులో తిన్నప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. అలాగే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఏ చేపల పులుసునైనా సేమ్ ఈ ప్రొసీజర్లో ట్రై చేయండి. అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కల్లుప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసుకోండి. చేపల పులుసులో కల్లుప్పు వాడటానికి ట్రై చేయండి. అలాగే మనకి కారం అనేది మంచి కారం దొరికితే ఏ చేపల పులుసు ఎలా వండినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ నూనె పైకి తేలియంత వరకు మగ్గించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే మనకి పులుసు కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒకవేళ మనకి ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేప ముక్కలన్నిటిని వీటిలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రమే గరిటె పెట్టి కలుపుకోవాలి. తర్వాత అయితే ఇంకా గరిటె పెట్టుకోకూడదు. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఫిష్ మసాలా ఇంకా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఏ చేపల పులుసు వండుకున్నా నైట్ వండుకుంటే మార్నింగ్ వండుకుంటే నైట్ తింటే దాని టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. ఏ చేపల పులుసు అయినా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో.